Okay, good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 47 chemistry foundation classes. Now we are about 48 chemistry foundation class. This 48 chemistry foundation class is related to types of chemical equations. ఇది మళ్ళీ సబ్ టాపిక్ దేనికి సంబంధించిందంటే లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించింది. అంటే కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చెప్తున్నాను. నాట్ యట్ స్టార్టెడ్ ఎనీ లెసన్. ఇంతవరకు నేను ఏ లెసన్ని స్టార్ట్ చేయలేదు. సో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్పుతున్నాను కాబట్టి అందులో ఇప్పుడు టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్. సో ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ కనుక తీసుకుంటే మనకు యాక్చువల్లీ స్టేట్ సిలబస్లో ఇట్ ఈస్ అట్ 10th స్టాండర్డ్లో ఉన్నది స్టేట్ సిలబస్లో. మనం ఫౌండేషన్లో ఉన్నాం కాబట్టి కొంచెం ముందే నేర్చుకోవాలి, 6th 7th స్టాండర్డ్లోనే నేర్చుకోవాలి. సో ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్, ఫస్ట్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటిది, దేన్ని కెమికల్ ఈక్వేషన్ అంటారు, దానికంటే ముందు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటిది, దానికంటే ముందు కెమికల్ చేంజ్ అంటే ఏంటి. వాట్ ఈస్ మీన్ బై కెమికల్ చేంజ్? ఇన్ విచ్ చేంజ్ న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్. కొత్త సబ్స్టెన్స్ ఫామ్ కావాలి, ఫార్ములాస్ చేంజ్ కావాలి. కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయిందంటే దాని ఫార్ములా చేంజ్ అయిందనంటే అర్థం. ఇన్ విచ్ రియాక్షన్స్ న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ ఆర్ కాల్డ్ యాజ్, that is called as chemical change. In which reaction new substance is formed is called as what? Chemical change. Or in which change new substances are formed is called as chemical change. అది కెమికల్ చేంజ్కి సంబంధించింది. ఈ కెమికల్ చేంజ్ లోపల కెమికల్ చేంజ్ అంటే న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అయ్యేదాన్ని కెమికల్ చేంజ్ అంటారని అర్థమైంది. ఇఫ్ దట్ కెమికల్ చేంజ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ సింబాలిక్ వే ఈజ్ కాల్డ్ యాజ్ కెమికల్ ఈక్వేషన్. సింబాలిక్ వే అంటే ఏంటిది, సింబల్స్ అండ్ ఫార్ములాస్ తోటి ఈక్వేషన్ని మనం చూపెట్టాలి, ఆ రియాక్షన్ని మనం చూపెట్టాలి, దాన్ని కెమికల్ ఈక్వేషన్ అంటారు. ఆ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాను. కెమికల్ చేంజ్ అంటే ఏంటి, ఫార్ములా అంటే ఏంటిది, ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, కెమికల్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఎట్లాంటి నియమ నిబంధనలను పాటించాలి అనేది ఆల్ కాన్సెప్ట్స్ ఐ కంప్లీటెడ్. సో ఇప్పుడు వీఆర్ ఎట్ వాట్ కెమికల్, ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్. ఎన్ని రకాల కెమికల్ ఈక్వేషన్స్ ఉన్నాయో మనము చూడాలి. అయితే మనకు యాక్చువల్గా ఉండేటివి 4 రకాల కెమికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 4 రకాలను 40-50 రకాలుగా డివైడ్ చేస్తాం. 4 రకాలు ఏంటివంటే, ఒకటి కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ ఆర్ సబ్స్టిట్యూషన్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా. ఫస్ట్ ఏంటి, మేజర్గా ఉండేటి 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. దట్ ఈస్ వాట్ కెమికల్ కాంబినేషన్ అండ్ సెకండ్ వన్ కెమికల్ డీకంపోజిషన్. థర్డ్ వన్ కెమికల్ డిస్ప్లేస్మెంట్. Chemical combination reaction, right? Chemical combination reaction, chemical decomposition reaction, chemical displacement reaction, and fourth one is chemical double displacement. సింగిల్ అని కూడా అనొచ్చు, డిస్ప్లేస్మెంట్ కానీ సింగిల్ డిస్ప్లేస్మెంట్ అని కూడా అనొచ్చు. కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. Okay, so chemical combination reaction, chemical decomposition reaction, chemical displacement reaction, chemical double displacement reaction. సో ఇవి మనకు 4 రకాల కెమికల్ రియాక్షన్స్ ఉన్నవి. ఇక వీటిని మళ్ళీ సబ్ డివిజన్స్ చేస్తాం. ఒకసారి సబ్ డివిజన్స్ ఎన్ని చేసినాము ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి. చూడండి, ఇవన్నీ బోర్డు మీద రాయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుందని నేను ఆల్రెడీ రాసిన మెటీరియల్లో నుండి మీకు చెప్తున్నాను చూడండి. సో కెమికల్ కాంబినేషన్ రియాక్షన్, కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, కెమికల్ డబుల్ డికంపోజిషన్ ఆర్ ఇట్ మే ఆల్సో కాల్డ్ యాజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇవి 4 మెయిన్ రియాక్షన్స్. ఇక తర్వాత చూడండి సబ్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్,
రిడాక్స్ రియాక్షన్. ఇవంటే ఏంటి అనేది అన్నీ చెప్తాను నేను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నైన్త్ వన్ చూడండి, డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. నైన్త్ది కమ్ ప్రపోర్షనేషన్ రియాక్షన్. 10th ఎగ్జోథర్మిక్ రియాక్షన్. 11th ఎండోథర్మిక్ రియాక్షన్. 12th కంబషన్ రియాక్షన్. 13 ఫోటోకెమికల్ రియాక్షన్. 14 ఫోటోసింథసిస్ రియాక్షన్. 15 కెటలైటిక్ రియాక్షన్. మళ్ళీ కెటలైటిక్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హోమోజీనియస్ కెటాలసిస్ రియాక్షన్, హెట్రోజీనియస్ కెటాలసిస్ రియాక్షన్, ఆటో కెటాలసిస్ రియాక్షన్, నెగటివ్ కెటాలసిస్ రియాక్షన్, పాజిటివ్ కెటాలసిస్ రియాక్షన్. నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, పాలిమరైజేషన్ రియాక్షన్. 22 హైడ్రోలసిస్ రియాక్షన్. 23 ప్రెసిపిటేషన్ రియాక్షన్. 24 ఎలిమెంట్ రియాక్షన్. 25 ఎలిమెంట్ మాలిక్యూల్ రియాక్షన్. 26 ఫాస్ట్ రియాక్షన్. 27 స్లో రియాక్షన్. 28 మోడరేట్ రియాక్షన్. 29 ఇర్రివర్సిబుల్ రియాక్షన్. 30 రివర్సిబుల్ రియాక్షన్. సో 31 న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. 32 న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. 33 రేడియో యాక్టివ్ రియాక్షన్. 34 న్యూక్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ రియాక్షన్. 35 స్పాంటేనియస్ రియాక్షన్. 36 నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. 37 ఎలక్ట్రోలసిస్ రియాక్షన్. 38 ఓజనాలసిస్ రియాక్షన్. 39 ఫెర్మెంటేషన్ రియాక్షన్. 40 నుంచి ఆర్గానిక్ రియాక్షన్స్ తీసుకుంటున్నాను. 40 సబ్స్టిట్యూషన్ ఆర్గానిక్ రియాక్షన్, ఆర్గానిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మళ్ళీ ఆ సబ్స్టిట్యూషన్లో ఆర్గానిక్లో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ అడిషన్ రియాక్షన్, ఇది ఆర్గానిక్దే. మళ్ళీ ఇందులో మళ్ళీ 3 టైప్స్: ఫ్రీ రాడికల్ అడిషన్ రియాక్షన్, ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. నెక్స్ట్ ఎలిమినేషన్ రియాక్షన్. ఎలిమినేషన్లో ఆల్ఫా ఎలిమినేషన్ రియాక్షన్, బీటా ఎలిమినేషన్ రియాక్షన్. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. రీఅరేంజ్మెంట్ రియాక్షన్. ఆ తర్వాత పెరీసైక్లిక్ రియాక్షన్స్. బాండ్ ఫిషన్ జరిగితే హోమోలైటిక్ బాండ్ ఫిషన్ ఆర్ హెట్రోలైటిక్ బాండ్ ఫిషన్ రియాక్షన్స్. నెక్స్ట్ది థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. ఎలిమెంటరీ రియాక్షన్. నెక్స్ట్ది కాంప్లెక్స్ రియాక్షన్ ఆర్ స్టెప్ వైజ్ రియాక్షన్ ఆర్ కాంపోజిట్ రియాక్షన్. నెక్స్ట్ది సైడ్ రియాక్షన్ ఆర్ ప్యారలల్ రియాక్షన్. నెక్స్ట్ది కాన్సిక్యూటివ్ రియాక్షన్ ఆర్ సీక్వెన్షియల్ రియాక్షన్. నెక్స్ట్ది చైన్ రియాక్షన్. నెక్స్ట్ ఐసోమెరైజేషన్ రియాక్షన్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు రియాక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్కి సంబంధించినవి. అయితే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా నేను 10th స్టాండర్డ్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేసిన అన్ని రియాక్షన్స్, అంటే వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్ లోపల ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని రకాల రియాక్షన్స్ చెప్పి, అన్ని రకాల రియాక్షన్స్ ఇవి రాయించి, వీటికి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు మెటీరియల్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. మనం ఫౌండేషన్లో ఉన్నాము, ఇప్పుడే కెమిస్ట్రీ గురించి చదువుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఈ రియాక్షన్స్ అన్నీ కూడా మీరు జస్ట్ ఈ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఫ్యూచర్లో వచ్చిన కొలది నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. ఇప్పుడైతే ఈ నేమ్స్ ఆఫ్ ద రియాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులోపల చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రియాక్షన్స్ని మీకు ఇప్పుడు ఈ ఫౌండేషన్ క్లాస్ 15లో 48 ఫౌండేషన్ క్లాస్ అండ్ 15th లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని మీరు గమనించండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూసాం. మేజర్గా ఇందులో ఉన్న ఎన్ని రకాలు ఉన్నవి? 4 టైప్స్. మేజర్గా ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఈ 4 టైప్స్ ఉంటుంది. ఈ సబ్ టైప్స్ ఇప్పటిదాకా చెప్పినాను కదా మీకు, సో అవన్నీ కూడా సబ్ టైప్స్. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో ఏంటిది? ఇది కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. సమ్ టైమ్స్ ఇట్ మే ఆల్సో కాల్డ్ యాజ్ సింథసిస్ రియాక్షన్ అని కూడా అంటారు. కొన్నిసార్లు
మీకు సింథసిస్ రియాక్షన్ అని కూడా కొన్ని ప్లేసుల్లో ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు. సింథసిస్ రియాక్షన్ అన్న కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అన్న ఒకటే. సింథసిస్ రియాక్షన్ అన్న కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అయినా ఒకటే. మరి ఏంటిది సింథసిస్ రియాక్షన్ ఆర్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అనేది ఏంటి అని అంటే, ఇన్ విచ్ రియాక్షన్ two or more reactants, in which reaction two or more reactants combined to form one single substance. To form what? One single substance, single product, let you write. Single product is called as chemical combination. Chemical combination reaction. Chemical combination అంటే ఏంది? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మాలిక్యూల్స్, ఆటమ్స్ ఒక దగ్గర కలిసి ఒకటే రకమైన కాంపౌండ్గా మారాలి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కలిసి వన్ సింగిల్ న్యూ సబ్స్టెన్స్ ఫామ్ కావాలి. దాన్ని కెమికల్ కాంబినేషన్ అంటాం. Two or more substances are chemically combined to form only one single new substance. Only one single new substance. That is called as what? Chemical combination reaction. Chemical combination reaction. ఈ chemical combination reactions కి examples చూద్దాం. So let I am taking what magnesium wire, and it is what burns in presence of oxygen. In presence of oxygen we will get what? Magnesium oxide with dazzling light. మెగ్నీషియం చూసినారా? కాకర పుల్లలు ఉంటాయి కదా, దీపావళి రోజు కాల్చే కాకర పుల్లలు, దాన్ని తీసుకొని దాన్ని కాల్చండి. కాల్స్తే ఏమవుతుంది? అది కాంతివంతంగా మండుతుంది. మీరు కాకర పుల్ల కాల్చగానే మండదు చూడండి, ఎందుకంటే దాని మీద ఆల్రెడీ మెగ్నీషియము కొంత ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి దాని పైన లేయర్లో మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయ్యి ఉంటుంది. అది నాన్ కంబస్టబుల్. దాన్ని హీట్ చేసినప్పుడు అది కొంచెం రాలిపోతుంది. ఆ రాలిపోయినప్పుడు దానికి మనం అంటించినప్పుడు అంటుకొని మరి మెగ్నీషియం ఆక్సిజన్ తోటి మండి మెగ్నీషియం ఆక్సైడ్గా మారి కాంతివంతమైన లైట్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవి రెండు కలిసి ఒకటే రకంగా సింగిల్ సబ్స్టెన్స్గా మారినాయి. కాబట్టి దీన్ని ఏమనాలి మనము? కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అనాలి. దీన్ని బ్యాలెన్స్ చేయండి. టూ మెగ్నీషియమ్స్, టూ ఆక్సిజన్స్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే, కాల్షియం ఆక్సైడ్కి, అంటే కాల్షియం ఆక్సైడ్ అంటే ఏంది? సున్నం. ఈ కాల్షియం ఆక్సైడ్కి వాటర్ని కనుక కలిపినట్టయితే, సో ఇఫ్ ఐ యాడెడ్ వాటర్ టు ద కాల్షియం ఆక్సైడ్, మనకేమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. దీన్ని మిల్క్ ఆఫ్ లైమ్ అని కూడా అంటారు. పాల వలె తెల్లగా ఉంటుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ ఎట్లా ఉంటుంది? పాల వలె తెల్లగా ఉండడము జరుగుతుంది. పాల వలె తెల్లగా ఉంటుంది. సో ఇది మనకు ఇది రియాక్షన్ లోపల చూడండి బ్యాలెన్స్ అయిందా? ఒక కాల్షియం, ఒక ఆక్సిజన్, రెండు ఆక్సిజన్లు, రెండు హైడ్రోజన్లు, అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దిస్ వన్ ఐఎమ్ టేకింగ్. సో లెడ్ సల్ఫైడ్ని తీసుకొని దీన్ని ఆక్సిజన్లో బర్న్ చేస్తున్నాను. సో ఐఎమ్ బర్నింగ్ వాట్? లెడ్ సల్ఫైడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాట్? ఆక్సిజన్. మీరు ప్రాక్టికల్ చేయొచ్చు దీన్ని. లెడ్ సల్ఫైడ్ని తీసుకొని ఈ ప్రాక్టికల్ కూడా చేయొచ్చు. కొంచెం వాటర్, ఒక టెస్ట్ ట్యూబ్లో వాటర్ తీసుకొని దాన్ని కొంచెం ఒక చెంచా స్పూన్ యాడ్ చేసి బాగా కలపండి. కలిపిన తర్వాత బయట నుంచి టెస్ట్ ట్యూబ్ని ముట్టుకొని చూడండి, వేడిగా ఉంటుంది. వేడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇది కళ్ళతో చూడవచ్చు మీరు కాకర పుల్లని మండించి. ఇది లెడ్ సల్ఫైడ్ను తీసుకొని దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో వేసి బాగా బర్న్ చేసినట్టయితే అది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మీకు ఏమొస్తుందంటే లెడ్ సల్ఫేట్ వస్తుంది. ఏమొస్తుంది మీకు? లెడ్ సల్ఫేట్ రావడం జరుగుతుంది. ఈ లెడ్ సల్ఫేట్ ఏ విధంగా ఉంటుందంటే దిస్ వాట్ లెడ్ సల్ఫైడ్ ఈజ్ వాట్ కన్వర్టెడ్ ఇంటూ లెడ్ సల్ఫేట్. ఇది వైట్గా ఉంటుంది. ఇది పీబీఎస్ ఎట్లా ఉంటుంది? బ్లాక్గా ఉంటుంది. పీబీఎస్ ఏ విధంగా ఉంటుంది? బ్లాక్గా ఉన్న లెడ్ సల్ఫైడ్ లెడ్ సల్ఫేట్గా మారింది.
lead సల్ఫైడ్ దేనిగా మారింది, lead సల్ఫేట్గా మారింది. ఒక lead, ఒక సల్ఫర్, ఫోర్ ఆక్సిజన్స్, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 2 4 ఆక్సిజన్స్. ఈ విధంగా మారడం జరిగింది. మీరు దీన్ని కూడా చూడొచ్చు. అయితే ఈ రియాక్షన్స్, ఈ కాంబినేషన్ రియాక్షన్స్ ఇంకా ఫర్దర్గా వీటిని ఇంకా ఏమైనా నేమ్స్ ఉన్నాయా? ఎందుకంటే మనం రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్లని మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఆన్సర్స్ చేయగలగాలి. ఇదేంటిది? ఎలిమెంట్. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎలిమెంట్ కాంబినేషన్ రియాక్షన్ అనొచ్చు. ఎలిమెంట్ కాంబినేషన్ రియాక్షన్. It may also called as what? Element combination reaction. దీన్ని ఏమంటారో చెప్పండి. ఇది కాంపౌండ్, మాలిక్యూల్. సో ఇదేంటిది మనకు మాలిక్యూల్ ఆర్ కాంపౌండ్. సో దీన్ని ఏమనొచ్చు అంటే కాంపౌండ్ కాంబినేషన్ రియాక్షన్. అంటే 2 కాంపౌండ్స్ కలిసి ఇంకొక కొత్త కాంపౌండ్గా మారింది కాబట్టి దాన్ని కాంపౌండ్ కాంబినేషన్ రియాక్షన్ అనొచ్చు. ఇది ఎలిమెంట్ కాంపౌండ్ కాబట్టి దీన్ని ఎలిమెంట్ కాంపౌండ్ కాంబినేషన్ రియాక్షన్, కాంబినేషన్ రియాక్షన్ అని కూడా అంటాం. ఇట్లా వేరే పేర్లు కూడా మనము పెట్టవచ్చు. ఇప్పుడు దీని లోపల హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, ఇందులో కూడా హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ హీట్ ఎనర్జీ రిలీజ్ అయ్యే వాటిని ఎగ్జోథర్మిక్ అని కూడా అంటారు. మీకు మమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. సో ఎగ్జోథర్మిక్ అంటారనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ డీప్ వద్దు మనకు, జస్ట్ దట్ మీన్స్ వాట్. దీనికి సంబంధించి ప్రైమరీ కాన్సెప్ట్స్ ఏమున్నాయో చూద్దాం. బికాస్ వీఆర్ ఎట్ వాట్ ఫౌండేషన్లో ఉన్నాం. సో అంటే కెమిస్ట్రీ, లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకొని దానికి సంబంధించిన మ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఆల్ ఐటమ్స్ విల్ కమ్ ఇన్ ద సిలబస్ ఆల్సో. మళ్ళీ సిలబస్లో కూడా వస్తాయి, మనకు లెసన్స్ స్టార్ట్ అయినాక సిలబస్లో కూడా వస్తాయి. దేర్ వీ విల్ డిస్కస్ వాట్ డీప్. Now let I am taking what another examples. Potassium plus oxygen. పొటాషియం ఉందనుకోండి, దీన్ని ఆక్సిజన్లో బర్న్ చేస్తే మనకేమొస్తుంది? పొటాషియం ఆక్సైడ్ వస్తుంది. పొటాషియం ఆక్సైడ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా కాపర్ని తీసుకొని ఆక్సిజన్లో బర్న్ చేయండి. కాపర్ని తీసుకొని ఆక్సిజన్లో బర్న్ చేస్తే కాపర్ ఆక్సైడ్ వస్తుంది. జింక్ని తీసుకొని ఆక్సిజన్లో బర్న్ చేస్తే జింక్ ఆక్సైడ్ వస్తుంది. సో ఇవి మనకు ఆక్సిజన్ తోటి మెటల్స్ రియాక్షన్స్ విత్ ఆక్సిజన్, మెటల్స్ రియాక్షన్ విత్ ఆక్సిజన్. సో లెడ్ని ఆక్సిజన్లో బర్న్ చేస్తే నాకేమొస్తుంది? లెడ్ ఆక్సైడ్ వస్తుంది. లెడ్ ఆక్సైడ్ రావడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ద మోస్ట్ ఫెమిలియర్ ఈక్వేషన్. సో మెటల్స్, దిస్ ఐరన్ విల్ రియాక్ట్స్ ఆక్సిజన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాట్? హ్యూమిడిటీ ఆర్ వాటర్ వేపర్. ఈ హ్యూమిడిటీ ఆర్ వాటర్ వేపర్లో ఐరన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకు రస్ట్ని ఫామ్ చేయడం జరుగుతుంది. Fe3O4 రస్ట్ను ఫామ్ చేస్తుంది. X moles of H2O అని కూడా అంటారు. రస్ట్ని ఫామ్ చేయడము జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు కొన్నిసార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్లో వీటి కలర్స్ కూడా అడుగుతున్నాడు. ఇవి ఏ కలర్ ఉంటాయి అనేది కూడా అడుగుతున్నాడు. సో మనకు కాపర్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుందంటే దిస్ ఈజ్ వాట్ ఇన్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకేనా? కాపర్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా మనకు లెడ్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. జింక్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? జింక్ ఆక్సైడ్ is present in what? White color, but it is present in yellow color when heat. So hot condition లోపల నాకు ఏం కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా ఉంటుంది. మీరు రస్ట్ని చూసి ఉంటారు, బ్రౌన్ కలర్లో ఉంటుంది రస్ట్. ఓకేనా? సో ఇది మనకు అబౌట్ ద వాట్. సో సమ్ ఆఫ్ ద రియాక్షన్స్, సమ్ మోర్ రియాక్షన్స్ వీ హ్యావ్. సో నౌ లెట్ వి సీ దోస్ రియాక్షన్స్. ఇంకా కొన్ని రియాక్షన్స్ కూడా ఉన్నవి, అవి ఎగ్జాంపుల్స్ రాస్తాను చూడండి. నౌ లెట్ వి సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అపాన్ దిస్ వాట్ రియాక్షన్, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. సో రియాక్షన్ ఆఫ్, ఇంతకుముందు చూసింది రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్ చూసినాం కదా. ఇప్పుడు రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ ఆక్సిజన్ చూద్దాం. నాన్ మెటల్స్ విత్ ఆక్సిజన్. Reaction of what? Non-metals with oxygen. Reaction of non-metals with oxygen లోపల, reaction of non-metals with oxygen లోపల
Now let I am taking carbon is burned in oxygen, we will get what? Carbon dioxide. Sulfur is burnt in oxygen, we will get what? Sulfur dioxide. Nitrogen is burns in oxygen, we will get sulfur dioxide we can take. So nitrogen pentoxide, N2O5. Phosphorus is burns in oxygen, we will get what? Phosphorus pentoxide. డైమర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి P4O10 గా మనం రాయొచ్చు. రెండు ఫాస్ఫరస్లు, సో P4O5 గా మనము రాయవచ్చు. ఇక నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎలక్ట్రిక్ స్పార్క్స్ లేదా లైట్నింగ్స్, మెరుపులు వచ్చినప్పుడు ఇవి రెండు రియాక్ట్ అవుతుంది. ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ నైట్రోజన్ రియాక్ట్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము ఏంటివి? ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్? రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ ఆక్సిజన్. నాన్ మెటల్స్ విత్ ఆక్సిజన్ వీటి యొక్క పేర్లు ఏమంటారనేది తెలుస్తుంది కదా మీకు. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, డైనైట్రోజన్ పెంటాక్సైడ్, టెట్రాఫాస్ఫరస్ డెకాక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్. నైట్రోజన్ మోనాక్సైడ్ ఇట్లా మనము ఇవ్వచ్చు. నెక్స్ట్ది రియాక్షన్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ విత్ క్లోరిన్ రాద్దాం. ఎందుకంటే మనకు ఇది ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు రాస్తున్నానంటే ఇది ఎక్కువ రిపీట్ అయ్యేది. సో రియాక్షన్ ఇది కెమికల్ కాంబినేషన్కి ఇదికే వస్తుందా? రెండు కలిసి ఒక కొత్త న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది కాబట్టి కెమికల్ కాంబినేషన్. సో రియాక్షన్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. Reaction of what? Metals and non-metals with chlorine. Reaction of metals and non-metals with chlorine. So ఈ reaction of metals and non-metals with chlorine కనుక తీసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇట్ ఐఎమ్ టేకింగ్ వాట్? మెర్క్యూరీ ఒక మెటల్. మెర్క్యూరీ అనే లిక్విడ్ మెటల్ కదా, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెటల్ వీ హ్యావ్ లిక్విడ్ స్టేట్. Mercury liquid metal is reacts with chlorine and we will get what? Mercuric chloride. What is it? Mercuric chloride మనకు ఫామ్ అవడము జరుగుతుంది. అదేవిధంగా లెట్ వి టేక్ వాట్? హైడ్రోజన్. ఇది నాన్ మెటల్. క్లోరిన్ తోటి రియాక్ట్ అయ్యి ఏమొస్తుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది. ఓకే, ఏవైనా తీసుకోండి. సల్ఫర్ ప్లస్ క్లోరిన్ యూ విల్ గెట్ వాట్? SCl2 ఆర్ S2Cl2. ఇది సల్ఫర్ మోనోక్లోరైడ్ అంటారు, లేదా డైసల్ఫర్ డైక్లోరైడ్ అని కూడా అనొచ్చు. డైసల్ఫర్ డైక్లోరైడ్ అని కూడా అనొచ్చును. సోడియం మెటల్ తోటి క్లోరిన్ రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది నాకు? సోడియం క్లోరైడ్ వస్తుంది. ఏమొస్తుంది? సోడియం క్లోరైడ్ రావడము జరుగుతుంది. సోడియం క్లోరైడ్ రావడం జరుగుతుంది. కాపర్ని క్లోరిన్ తోటి కనుక రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది నాకు? క్యూప్రిక్ క్లోరైడ్ వస్తుంది. క్యూప్రిక్ క్లోరైడ్ ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది కదా. ఈ నేను పెక్యులర్గా ఏవైతే బ్రాకెట్లో రాస్తున్నానో అవి గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి. అంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కలర్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని సల్ఫైడ్స్ ఫామ్ అయ్యేది చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ సల్ఫైడ్స్. ఫార్మేషన్ ఆఫ్ వాట్? సల్ఫైడ్స్. సో ఈ ఫార్మేషన్ ఆఫ్ సల్ఫైడ్స్ లోపల ఫస్ట్ వన్ లెట్ ఐ టేకింగ్ వాట్? సోడియం రియాక్షన్ చూద్దాం. సోడియం ఈజ్ రియాక్ట్స్ విత్ సల్ఫర్ అండ్ ఫార్మ్డ్ వాట్? సోడియం సల్ఫైడ్ అనేది ఫామ్ అవుతుంది. సోడియం సల్ఫైడ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఐరన్ సల్ఫర్ తోటి కనుక రియాక్ట్ అయింది అనుకోండి, ఐరన్ సల్ఫైడ్ ఫామ్ అవుతుంది. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జింక్ సల్ఫర్ తోటి కనుక రియాక్ట్ అయింది అనుకోండి, జింక్ సల్ఫైడ్ ఫామ్ అవుతుంది. జింక్ సల్ఫైడ్ ఫామ్ అవడము జరుగుతుంది. జింక్ సల్ఫైడ్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్, సో సల్ఫర్ వెన్ ఇట్ ఈస్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ వి విల్ గెట్ వాట్? హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్ ఏ స్మెల్ ఉంటుంది అంటే దీనికి రోటెన్ ఎగ్ స్మెల్ ఉంటుంది. కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన ఉంటుంది. సో హైడ్రోజన్ సల్ఫైడ్కి ఏ వాసన ఉంటుంది? కుళ్ళిన కోడిగుడ్ల వాసన ఉండడము జరుగుతుంది. కుళ్ళిన కోడిగుడ్ల వాసన ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఉన్నాయి. సో ఎలిమెంట్స్ టు ఫామ్ నైట్రైడ్స్ ఫామ్ అయ్యేటి కూడా ఉన్నవి. సో ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. సో వెన్ నైట్రోజన్ ఈజ్ రియాక్ట్స్ విత్ వాట్? 3 moles ఆఫ్ హైడ్రోజన్ వీ విల్ గెట్ వాట్? అమోనియా. This is the what most important reaction in the chemistry field, chemistry field లోపల. ఎందుకంటే వీటిని అగ్రికల్చర్
మనకు దట్ మీన్స్ వాట్ యూరియా అట్లాంటివి తయారు చేయడానికి కోసం, మాన్యూర్స్ తయారు చేయడం కోసము యూజ్ చేయడం జరుగుతుంది. ఫెర్టిలైజర్స్ తయారు చేయడం కోసము యూజ్ చేస్తారు ఈ అమోనియా, కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. అదేవిధంగా కాల్షియం నైట్రోజన్ తోటి కనుక రియాక్ట్ అయితే మనకేమొస్తుందంటే కాల్షియం నైట్రైడ్ వస్తుంది, Ca3N2 వస్తుంది. దీన్ని కాల్షియం నైట్రైడ్ లేదా కెమికల్ నేమ్ చెప్పాలంటే ట్రైకాల్షియం డైనైట్రైడ్, ట్రైకాల్షియం డైనైట్రైడ్ అనే పేరుని మనము యూజ్ చేయవచ్చును. అదేవిధంగా ఒకవేళ అల్యూమినియం కనుక నైట్రోజన్ తోటి రియాక్ట్ అవుతే ఏమొస్తుంది, అల్యూమినియం నైట్రైడ్ వస్తుంది. ఏమొస్తుంది, అల్యూమినియం నైట్రైడ్ రావడం జరుగుతుంది. ఇవి మనకు అబౌట్ ద వాట్ సమ్ ఆఫ్ ద కెమికల్ వాట్ ఇట్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీ టాస్క్ ఏంటి అని అంటే, ఇక్కడ నేను అన్ని వైల్ ఐఎమ్ టీచింగ్ ఐ డెలివర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్. మీరు ఈ నేమ్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ అన్నీ కూడా బ్రాకెట్లో రాయగలగాలి. రాయగలిగితే అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అంతా వచ్చినట్టే, ఇంతకుముందు చెప్పిన ప్రీవియస్ కాన్సెప్ట్ మీద గ్రిప్ వచ్చినట్టే. రాయండి, నేమ్స్ అని రాయండి. మళ్ళీ నేను వీడియో ఉన్న ఏదైతే ఉందో దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ వాట్ ఐ డెలివర్డ్, నేనేమన్నాను అనేది చూసుకోండి. తప్పైతే మళ్ళీ దాన్ని కట్ చేసి కింద రాసుకోండి, లేదా రైట్ విత్ పెన్సిల్ erase it and write what correct answer. So this is the what about the chemistry foundation class 48 and what language of chemistry 15th class. Now let me stop our class here. This is the what chemistry foundation class 48. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు, ఇప్పుడు ఏవైతే చెప్పినానో అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. వైల్ ఐ స్టార్టెడ్ ద క్లాస్, నేను మొదలు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసాము, టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ కింద స్టాప్ చేసేటప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్, ఒక 60 రకాల కెమికల్ ఈక్వేషన్స్ చెప్పినాను కదా, అవి కూడా రాసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు దొరకవు అట్లాంటి రియాక్షన్స్, అన్ని రియాక్షన్స్ ఒక దగ్గర దొరికే అవకాశం ఉండదు. క్లాస్ వర్క్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ మీద మీకు పర్ఫెక్ట్గా గ్రిప్ రావడం కోసము ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ దట్ వాట్ యూ డూ వాట్ హోంవర్క్. దీని తర్వాత ఏం చేయాలి, హోంవర్క్ చేయాలి. ఐ విల్ గివ్ యూ సమ్ ప్రాబ్లమ్స్, సమ్ క్వశ్చన్స్ అండ్ వాట్ ట్రై టు రైట్ ఆన్సర్స్ ఫర్ దోస్ క్వశ్చన్స్. ఆఫ్టర్ హోంవర్క్ నెక్స్ట్ రైట్ ఎగ్జామ్ రాయాలి. సో ఈ ఎగ్జామ్ రాసి తర్వాత చూసుకోండి మీరు ఎన్ని మార్క్స్ వచ్చినవి, ఏ విధంగా మీ నాలెడ్జ్ ఉంది అనేది చూసుకోవచ్చు. సో ఇవన్నీ కావాల్సిన వాళ్ళు, ఈ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 48 మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారు, దానికి సంబంధించిన మెటీరియల్ని మీకు పంపించడము జరుగుతుంది. ఓకేనా, రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.